అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరమైన నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికే 7-8 మంది పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏవైతే పొగాకు కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు మోసం చేసే రైతులను వాటి మీద ఎలాంటి చర్య తీసుకున్న ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని మాట చెప్పింది, కానీ ఎక్కడ కొనుగోలు కేంద్రాలు కర్నూలులో, నంద్యాల ఎక్కడ ప్రారంభించలేదు. ప్రారంభించిన బాపట్ల, పల్నాడు జిల్లాలో రోజుకు 200 బిల్లు మాత్రమే కొంటూ ఉన్నారు. ఈ రకంగా రైతులను మోసం చేయడంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు రెండు కుమ్మక్కైనాయని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, రైతుల వద్ద ఉండే పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతూ ఉన్నాం. ఈరోజు పొగాకు కొనుగోలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేపట్టాము. కర్నూలు, కల్లూరు, ఓరోకల్లు మండలాల్లో విస్తారంగా ఈ పంట సాగు చేయడం జరిగింది. కానీ కంపెనీలు మోసం రైతుల దగ్గర విస్తారంగా నిల్వలు అట్లే ఉన్నాయి. అట్లే ఉండడం చేత రైతులు తీవ్రంగా ఆందోళన, చాలా బాధపడుతున్నారు. పెట్టుబడి పెట్టారు కానీ ఈరోజు కొనుగోలు చేయడం తీవ్రమైన ఆందోళనకు వస్తున్నారు. సుమారుగా 12-13 గ్రామాలలో మేము సర్వే చేస్తే 3,000 క్వింటాలు ఉంటాయి. అంటే 3,000 కాదు, సుమారుగా 10,000 క్వింటాలు పైగా ఉన్నటువంటి పరిస్థితి 3 మండలాల్లో ఉంది. మరి ప్రభుత్వమేమో వ్యవసాయ శాఖ మంత్రి కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడబలుకొని 273 కోట్ల రూపాయలు విడుదల చేసి చివరి ఆకు దాకా పెట్టారు. ఈ మోసదారి మాటలతో ఏ రైతులకు వరకు చేసినటువంటి తాకట్లు లేవు. కాబట్టి ఎప్పుడైనా మీరు మాట మీద నిలబడి రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ పొగాకును పూర్తిగా కొనుగోలు రైతులకు న్యాయం చేయాలని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.